నమస్తే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే నీళ్లు నిధులు నియామకం. ఇప్పటికీ నియామకాల కోసం నిరుద్యోగ యువత ఇంకెప్పుడు అన్న వెయిటింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో ఇదే పోరాటం, ఇప్పుడు కూడా ఇదే పోరాటం. పూర్తి స్థాయిలో ఇంకెప్పుడు అంటూ కూడా అంటే గతంలోనైనా కొన్ని ఉద్యోగాలు వేసినటువంటి సందర్భం కనిపించింది. ఇప్పటివరకు అయితే 2 లక్షల ఉద్యోగాలు వేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చి మరి తప్పింది అంటూ కూడా నిరుద్యోగులు మాట్లాడుతున్నటువంటి సందర్భం చూస్తా ఉన్నాం. మనతో పాటు అసలు 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించినటువంటి లెక్కేంటి, అసలు దేనిపై పూర్తిగా పోరాటం చేస్తూ ఉన్నారో తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. మనతో పాటు మాట్లాడడానికి అశోక్ సార్ ఉన్నారు. అశోక్ సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి అంటే ఎందుకు గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు నీళ్లు నిధులు నియామకాలు అన్నారు, మరొకసారి నియామకాల కోసం పోరాటం సిద్ధమవుతా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఎలా చూడొచ్చు అంటే ఏ సందర్భాన్ని పట్టుకొని మరి ఈరోజు ఇంత పెద్దగా నిరుద్యోగులను గ్యాదర్ చేసిన అవసరం ఎందుకు వచ్చింది ఈ రాష్ట్రం? ఒకటి, కాంగ్రెస్ గవర్నమెంటు టీఆర్ఎస్ పార్టీ మోసం చేసిందని కల్లిబూలి కబుర్లు చెప్పారు. మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. 2.5 సంవత్సరాలైంది. వాళ్ళు ఇప్పటి వరకు అన్ని కలుపుకొని ఇచ్చిన ఉద్యోగాలు 11,000 మాత్రమే. కంప్లీట్గా నిరుద్యోగులు మోసం చేసింది. నిన్న జూన్ 2వ తారీఖు కనీసం ఒక 40,000 50,000 ఉద్యోగాల ప్రకటన వస్తుందని చెప్పేసి నిరుద్యోగులంతా వెయిట్ చేశారు. కానీ వాళ్ళు ఇచ్చిన ముష్టి ఎంత అంటే 290 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు. నిరుద్యోగుల కడుపు కాలుతుంది. ఏండ్లుగా చదువుతున్నారు. 2022లో వచ్చిన నోటిఫికేషన్లు మాత్రమే 4 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు ఎలాంటి నోటిఫికేషన్ లేవు. 19,000 ఖాళీలు పోలీస్ ఖాళీలు ఉన్నాయని చెప్తున్నారు, కానీ అవి ఇవ్వడం లేదు. 5,000 వేస్తామంటున్నారు, దాని మీద క్లారిఫికేషన్ లేదు. ఒక డిఎస్సి లేదు, ఒక గురుకుల లేదు, ఒక మోడల్ స్కూల్ లేదు, ఒక లైబ్రరీ లేదు, ఒక పీఈటీ నోటిఫికేషన్ లేదు. ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా, గ్రూప్స్ నోటిఫికేషన్ ఇవ్వకుండా లక్షలాది మంది నిరుద్యోగులని ఆశపెట్టి అధికారంలోకి వచ్చి నిండా ముంచింది కాంగ్రెస్ గవర్నమెంట్. అందుకే ఇవాళ నిరుద్యోగుల వంచన సభ, నిరుద్యోగుల్ని కాంగ్రెస్ గవర్నమెంట్ వంచిందన్న నేపథ్యంలో ఇవాళ భారీ మీటింగ్ పెడుతున్నాం. అట్లీస్ట్ ఒక 4-5 వేల మంది ఇవాళ మీటింగ్ని ఇవాళ జూన్ నెలని మొత్తంగా నిరుద్యోగ నెలగా మార్చుకొని ఒక ఉద్యమాలు చేసి 10,000 మందితో దిల్సుఖ్ నగర్లో మార్చ్ పాస్ చేయబోతున్నాం. రేవంత్ రెడ్డి మెడలు ఉంచబోతున్నాం. అంటే గతంలో కూడా మీరు నిరాహార దీక్ష చేసినటువంటి పరిస్థితి నిరుద్యోగుల కోసం. అంటే ఈ మధ్యకాలంలో నిరుద్యోగులు ఎక్కడికక్కడ పెకిలించిపోయారు, నిరుద్యోగుల ఐక్యత లేదనేది పెద్దగా అనిపిస్తూ ఉన్నది. నిజానికి నిరుద్యోగులు వికలించిపోయారా సార్? అంటే మీరు ఒక సార్గా ఉన్నారు, ఎంతోమందికి సబ్జెక్ట్ చెప్పినటువంటి వాళ్ళు. అట్టేం లేదు, కానీ ఇవాళ విద్యార్థులు కూడా కొంతమంది బయటకు వస్తూ ఉన్నారు. లీడర్ల మధ్య అవగాహన తక్కువ ఉందేమో కానీ విద్యార్థుల మధ్య అవగాహన తక్కువేం లేదు. కాకపోతే నిరుద్యోగుల లీడర్లు ఆలోచించే అంశం ఏంటంటే నిరుద్యోగ సమస్య మీద ఆలోచన చేయాలి. అంటే మన వ్యక్తిగత ఐడెంటిఫికేషన్ అనేది ముఖ్యం కాదు. ఇక్కడ వ్యక్తిగత ఐడెంటిఫికేషన్ అనే కాన్సెప్ట్తోనే నిరుద్యోగులలో ఐక్యత లేదనే కాన్సెప్ట్ వస్తుంది. అట్లేంలో నిరుద్యోగులంతా ఐక్యనే ఉన్నారు. ఒక పార్టీలోనే ఎక్కడ కూడా సమైక్యత కుదరదు. నిరుద్యోగులు ఎక్కడైనా కొంత అది ఆ డిస్టర్బెన్సెస్ ఉంటుంది. ఆ డిస్టర్బెన్సెస్ అన్నింటినీ కూడా అధిగమించి లాస్ట్ టైం టీఎస్పీసీ ముట్టడి జరిగితే ప్రభుత్వాలే మారిపోయినాయి. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి మెడలుంచడానికి 10,000 మందితో మార్చి పాస్ట్ నిర్వహించబోతున్నాం దిల్సుఖ్ నగర్లో. దానికి ఇలా ప్రారంభ సభ. ఇవాళనే 4-5 వేల మందితో మేము మీటింగ్ పెట్టబోతూ ఉన్నాం. వాళ్ళు ఇప్పటికే కొన్ని వేల మంది విద్యార్థులు వచ్చారు, ఇంకా తరలి వస్తున్నారు. నిరుద్యోగులు మొత్తం కూడా దిల్సుఖ్ నగర్ని వల్ల పెట్టి, ఓ రేవంత్ రెడ్డి ఇస్తావా ఇయ్యవా, లేకపోతే దిగిపో, నీ వల్ల కాకపోతే దిగిపో. నిరుద్యోగులని నిండా ముంచిన గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్. ఎందుకంటే గత 4 ఏళ్ళుగా నేను కొట్లాడుతున్నా. ఇప్పటికీ నా పైన రెండు ప్రభుత్వాలు కలిపి 18 కేసులు పడ్డాయి. 3 సార్లు అంగస్ట్రైక్ చేసిన, ఎన్నో కేసులు, చెంచలు కూడా జైలు పోయి వచ్చిన. నిరుద్యోగులకు అండగా ఇవాళ నిలబడ్డా, రేపు నిలబడతా, కొట్లాడుతాం. ఈ ఉద్యోగులని నోటిఫికేషన్లు సాధించుకుంటామనే కాన్సెప్ట్తో భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేస్తూ ఉన్నారు. అశోక్ సార్కి ప్రభుత్వం గుర్తించక, ఎలాంటి రియాజ్ సార్కి ఇచ్చినటువంటి గుర్తింపు లేక, నామినేటెడ్ పదవి లేకనే ఈరోజు నిరుద్యోగులను ఒకసారి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ప్రధానంగా మీ పై వస్తున్నటువంటి ఆరోపణ. దీనిపై ఏం మాట్లాడుతున్నారు? వాస్తవంగా నేను కాంగ్రెస్ పార్టీలో వెళ్ళొచ్చుంటే రియాజ్ కంటే ముందే నేనే జాయిన్ అయ్యేటోని. కానీ నా నిరుద్యోగుల పక్షం, ప్రభుత్వాల పక్షం కాదు. ఎందుకంటే టీఆర్ఎస్ మీద కొట్లాడినా వాళ్ళ కాంగ్రెస్ కొట్లాడుతున్నా. ఎప్పుడైనా ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయి. ప్రభుత్వాల మీద నిరుద్యోగుల పక్షాన నిలబడుతున్నాను కాబట్టి కాంగ్రెస్ వైపు అడుగులు వేయలేదు. ఏ పార్టీ కూడా అడుగులు వేయలేదు. ఇవాళ కూడా ఇండిపెండెంట్గానే ఉన్నాను, ఇండిపెండెంట్గానే కొట్లాడుతున్నాను. కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవాళ ఏమంటారు, టీఆర్ఎస్తో కలిసినామంటారు. అలా టీఆర్ఎస్తో కొట్లాడితే కాంగ్రెస్తో కలిసినామని చెప్పేసి అబద్ధాలు చెప్పేటోళ్ళు ప్రచారాలు చేస్తూనే ఉంటారు.
అశోక్ సార్ ఏందనేది రాష్ట్రం మొత్తం నిరుద్యోగులందరికీ తెలుసు. ఎందుకంటే ఒక అనామక వ్యక్తి నిలబడితే 30,000 ప్రథమ ఓటు, రెండవది 89,000, 1,20,000 మంది అశోక్ సార్ నమ్ముకొని ఓటేశారు. వాళ్ళ నమ్మకాన్ని నొమ్ము చేయదు కదా. నా పదవుల కోసం విద్యార్థి ఉద్యమాన్ని తాకట్టు పెట్టడాన్ని నేను ఒప్పుకోను. అందుకే విద్యార్థుల పక్షాన్ని నిలబడ్డా, ఇవాళ నిలబడ్డా, రేపు నిలబడతా. విమర్శలు చేస్తూనే ఉంటారు. నా వాస్తవం ఏంది, సమస్య ఏంది, పరిష్కారం ఏంది నాకు తెలుసు కాబట్టి వాళ్ళ తరపున కొట్లాడుతూ ఉన్నాను. అంటే శ్రీధర్ బాబు గారు ఒక ఫిగర్ చెప్తా ఉన్నారు, పొన్నం ప్రభాకర్ గారు ఒక ఫిగర్ చెప్తా ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు ఒక ఫిగర్ చెప్తా ఉన్నారు. అసలు అంటే లక్షలలో ఉద్యోగాలు వేసినాం అంటే చదివి పాస్ కాకపోతే మేమేం చేస్తాం అన్న తీరులో కాంగ్రెస్ వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఎలా అంటే వాళ్ళు చెప్పింది కరెక్టా, లేకపోతే మీరు చెప్పేది 6,000 5,000 అనేది మ్యాజిక్ ఫిగర్ కరెక్ట్? అంటే ఈ మంత్రులకు అనే వాళ్ళకి సోయి లేదు, వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే సేవ్ లేదు. రేవంత్ రెడ్డికి ఆ మాత్రం అవగాహన లేదు. ఇప్పటికీ 67,753 ఉద్యోగాలు లెక్కలు చెప్తున్నారు. నిజంగా మీరు నోటిఫికేషన్ ఇవ్వకుండా 67,000 ఇచ్చిరా? నోటిఫికేషన్ మీరు ఇచ్చిన నోటిఫికేషన్ లేండి. ఫస్ట్ మీరు ఇచ్చిన నోటిఫికేషన్లో ఒక హెల్త్ డిపార్ట్మెంట్లో 7,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చారు. 2,000 ఉద్యోగాలకి ఆర్టీసీలో నోటిఫికేషన్. మీరు ఇచ్చిన నోటిఫికేషన్లో 9,000 కదా. మిగిలిన కలిపినే 5,000 ఉద్యోగాలు డిఎస్సీలో కలిపి 60 పోస్టులు గ్రూప్ 1లో కలిపారు. మీరు వీకింది ఏం లేదు. మీరు నోటిఫికేషన్ ఇవ్వకుండా పత్రాలు ఎట్టించినాం, నీళ్ళు దొంగ లెక్కలు వేసుకుంటారు అంతే తప్ప వాళ్ళు నిరుద్యోగులు ఇప్పటివరకు చేసింది ఏం లేదు. అందుకే నిరుద్యోగ యువత గమనిస్తుంది, వీళ్ళు దొంగ మాటలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. కాబట్టి నిరుద్యోగులు అనే సమస్య మీద కొట్లాడి ఆ 2 లక్షల ఉద్యోగాల సాధన కోసం వాళ్ళ అంటే వీళ్ళు 60,000 70,000 80,000 90,000 అంటే సోయి లేకుండా మాట్లాడతారు. కనీసం వాళ్ళు ఎట్లా మంత్రులు అయ్యారని చెప్పేసి వాళ్ళకి ఇంగిత జ్ఞానం ఉంటే బాగుంటుందని చెప్పేస్తున్నాను. అంటే 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి గతంలో చెప్పారని చెప్పేసి కొంతమంది, లేదు మేము 5 సంవత్సరాలకు సంబంధించినటువంటి క్యాబినెట్కి సంబంధించినటువంటి మంత్రి, లేదు గతంలో మేము 2 లక్షల ఉద్యోగాలు 1 సంవత్సరంలో అని చెప్పేసి మాజీ ఎన్ఎస్యూ అధ్యక్షుడు గతంలో మీతో కలిసి పోరాటం చేసినటువంటి వెంకట్ బల్పూర్. ఇదంతా కూడా అంటే ఆయన 5 సంవత్సరాలకు ఒకసారి అంటున్నాడు, మీరేమో సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగులు కానీ మీరు కానీ అంతా మాట్లాడుతూ ఉన్నాం. చాలా మేనిఫెస్టో ఉంది కదా, వాళ్ళకంటే సిగ్గు లేకపోవచ్చు కానీ మేనిఫెస్టో అయితే ఉంది కదా. మేనిఫెస్టోలో ఫేజ్ 1 ఫేజ్ 2 క్లియర్గా ఏప్రిల్లో మేలో ఫేజ్ 1 నవంబర్ డిసెంబర్లో ఫేజ్ 2 మొదటి ఏడాదిలో 2 లక్షలు. మీ భగవద్గీత ఉంది కదా, మీ భగవద్గీత మీద మీకే నమ్మకం లేకపోతే, మీకే అవగాహన లేకపోతే మీరు ఎట్ట లీడర్లు అయ్యారు? కళ్ళు మూసుకొని అబద్ధాలు చెప్తున్నటువంటి దరిద్రం. కాబట్టి ఆ దరిద్రం అనేది మీకు ఆల్రెడీ స్టార్ట్ అయింది 2.5 ఇయర్స్లో. ఇప్పుడు పోటీ చేసినా మీరు పాతాలను పోతారు. కాంగ్రెస్ పార్టీకి పాతాలను పోటీ సిద్ధంగా ఉంది. ఇప్పుడైనా మేలుకొని ఈ 2.5 సంవత్సరాల్లోనైనా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తే బాగుంటుందని చెప్పి చెప్తా ఉన్నాను. అంటే గతంలో ఎవరైతే మీతో కలిసి పోరాటం చేసినటువంటి ఇప్పుడు నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు, కమిషన్ చైర్మన్గా ఉన్నటువంటి వాళ్ళు, కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు, వాళ్ళకి ఆ రోజు అశోక్ సార్ బెల్లమైండు, ఈరోజు చేదయ్యండు. ఎందుకని? అంతే కదా, ప్రశ్నిస్తే ఎవరికైనా కోపం వస్తుంది. ప్రశ్నించొద్దు, వాళ్ళ హుజూర్ అనాలా? మరి ప్రశ్నిస్తున్నా కదా నేను. మీరు అధికారంలోకి వచ్చిన 1 మంత్లోనే దీక్ష మొదలుపెట్టినా నేను. ఎందుకంటే మీరు రాగానే మొదలు పెడతాన్నారు. నోటిఫికేషన్ ఏప్రిల్ మేలు అన్నారు, మీరు ఏం మొదలు పెట్టలే. కనీసం రీలిక్వెస్ట్ ఇవ్వకుండా 3,500 ఉద్యోగాలు మిగిల్చుకున్నారు. గురుకులాలలో గ్రూప్ 4లో 3,000. వీళ్ళు ఇచ్చిన 67,000 ఉద్యోగాలలో పాత ఉద్యోగాలు 10,000 మిగిల్చుకుని లెక్కలు చెప్తే వాళ్ళకు ఒక్క ఉద్యోగం కూడా వాళ్ళు ఇచ్చిన లెక్క కాదు. కాబట్టి మేము వాళ్ళని వాస్తవాలు చెప్తున్నందుకు అశోక్ సార్ మీద వాళ్ళు మీద పడుతూ ఉన్నారు. అటు కొట్లాడుతూనే ఉంటారు. అంటే ఇప్పుడు ఎందుకని అంటే ఇక మెగా డిఎస్సి అన్నారు. మరి మొన్న కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో 38,000 ఉద్యోగాల నోటిఫికేషన్ రిలీజ్ చేసినామని చెప్పేసి వాళ్ళు ఒక గ్రాఫ్ ప్లేట్ని సోషల్ మీడియా చక్కర కొట్టిస్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఒకసారి అంటే అన్ని అబద్ధాలు చెప్పారు వాళ్ళు ఎక్కడ కూడా ఏమి కూడా చెప్పట్లేదు. కంప్లీట్ అబద్ధాలు చెప్పారు. అబద్ధాల పునాదుల పైన ప్రభుత్వాన్ని నడిపిస్తున్న అంశాన్ని ఇక్కడ చూసుకోవచ్చు. అబద్ధాల పునాదుల మీద నడుస్తూ ఉంది. 40,000 2,293 ఉద్యోగాలు ఇచ్చారుగా, నిజంగా ఇవ్వండి. ఆ 40,000 ఇవ్వండి, ఇస్తే విద్యార్థులు కొంత హ్యాపీగా ఉంటారు కదా. కాబట్టి ఆ ఉద్యోగాలు ఇవ్వని పరిస్థితి వల్లనే ఇలాంటి ఉద్యమాలు నడుస్తూ ఉన్నాయి. ఇలా సభ మొత్తం కిక్కిరిసిపోనుంది. అది మొత్తం కూడా మీరు జనాన్ని చూపెట్టాల్సి కోరుతా ఉన్నాను. అంటే పూర్తిగా ఫైనల్గా ఏంటి అంటే ఏం చెప్పదలుచుకున్నారు? నిరుద్యోగులకు ఏం భరోసా ఇవ్వదలుచుకున్నారు? ప్రభుత్వానికి ఏం అల్టిమేటం జారీ చేయాల్సి? 2.5 సంవత్సరాలైంది, ఇక ఓపిక లేదు మాకు. ఇవ్వకపోతే మిమ్మల్ని పాతాళానికి తొక్కుతాం. నిరుద్యోగుల కాక్రోచ్ జంజీ ఉద్యమాలు నడుస్తూ ఉన్నాయి. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని రేవంత్ రెడ్డి సర్కార్ ఇవ్వకపోతే కుప్పగూడడం ఖాయం. ఇది అంటే పూర్తిగా ఈ యొక్క నిరుద్యోగులకు సంబంధించినటువంటిది ఏదైతే ఉందో 2 లక్షల ఉద్యోగాల భర్తీ అనేది ఫేజ్ 1 ఫేజ్ 2 విధంగా మీరు చేస్తా అని చెప్పారు. అది కూడా చేయకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోవడం పక్క. ఎందుకంటే జూన్ అనేది నిరుద్యోగుల
ఆవేదన సభ, ఆయన విచారం తెలిపేటువంటి నెలగా కూడా గుర్తించాలి. ఆయన నాతో పాటు గతంలో పనిచేసినటువంటి, గతంలో పోరాటం చేసినటువంటి ఎంతోమంది ఈరోజు కాంగ్రెస్ పార్టీలో పెద్దలుగా ఉన్నారు. వాళ్ళు కూడా కొంత సిగ్గు తెచ్చుకోవాలి, కొంత ఏం మాట్లాడుతున్నారో సోయి ఉండాలి అంటూ కూడా అశోక్ సార్ మాట్లాడుతూ ఉన్నారు. నిరుద్యోగులు ఒకసారిగా తలుచుకుంటే గత ప్రభుత్వం కూలింది, ఈ ప్రభుత్వం కనుక కూలడం కాదు, గతంలో మరొకసారి మాట్లాడడానికి కూడా అర్హత లేకుండా డిపాజిట్లు లేనటువంటి పరిస్థితి ఉందంటూ కూడా అశోక్ సార్ మనతో మాట్లాడినటువంటి సందర్భం.